కుటుంబం గురించి కానీ తన తల్లి గురించి కానీ ఇక ఆలోచించలేదు ఆదిశేషుడు. భూభారం వహిస్తూ గరుత్మంతుడికి చెలికాడై వెళ్ళిపోయాడు. వాసుకి మాత్రం నేను బాగుపడిపోయాను, నేను ఒడ్డున పడిపోయాను కాబట్టి ఆ తల్లి ఎలా పోతే నాకేమిటి అని వదిలిపెట్టలేదు. సోదరులందరినీ పిలిచాడు, కూర్చోపెట్టుకున్నాడు. మన అమ్మ చెయ్యకూడని పని చేయించింది మనతో. అమ్మ మంచి నేర్పాలి, అమ్మే చెడు నేర్పింది. ఈ చెప్పినటువంటి పనుల వల్ల మనం నాశనమైపోయేటటువంటి స్థితికి వచ్చాం. నేను ఒడ్డున పడ్డాను దేవతానుగ్రహంతో, మీ అందరు ఎలా బ్రతుకుతారో ఆలోచించండి అన్నాడు. అని జనమేజయ సర్పయాగంలో నశించిపోకుండా జరత్కారోపాఖ్యానం తీసుకొచ్చి జరత్కారు అనేటటువంటి ఋషికి జరత్కారుని ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళిద్దరికీ కలిగిన సంతానం అస్తీకుని యొక్క ప్రభావం చేత జనమేజయ సర్పయాగం ఆగిపోయేటట్టుగా చేసి తన యొక్క తల్లి